మీ టాటూకి అర్థం ఏంటి? హలో వ్యూవర్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు అటు ఆయన అభిమానుల్లోనూ ఇటు సినీ ప్రియుల్లోనూ పెద్ద పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇటీవల ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయి సినిమా పైన కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించారు. మరి ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు సినిమా కూడా అంతగా ఆడకపోవడం ఆయన అభిమానులను అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. కానీ ఆ డిసప్పాయింట్మెంట్ ను ఓవర్కమ్ చేసే విధంగా ఈ రోజు వచ్చినటువంటి ఓజీ ట్రైలర్ చూస్తే ఆయన అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లో కూడా ఒక పెద్ద జోష్ వాతావరణం అయితే నెలకొంది. ఇంతకీ అసలు ఈ ట్రైలర్ ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే, సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సెప్టెంబర్ 25న దసరా కానుకగా కూడా రిలీజ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మనం గతంలో చూసాము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ గా బాలు, పంజా సినిమా లాంటివి చేశారు. మరి ఈ సినిమాలు కూడా అంతగా ఆడలేదు. అయినా సరే మళ్ళీ ఓజీలో ఆయన యాక్ట్ చేయడం అంటే ఈ సినిమా కాస్త డిఫరెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి ట్రైలర్ ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 3 నిమిషాల పాటు ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వగా స్టార్టింగ్ స్టేట్మెంట్, బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ ముంబైలో గ్యాంగ్ వార్ రాబోతుంది. ఈసారి గన్స్ అన్ని కూడా సత్య దాదా వైపే చూపిస్తున్నాయి అంటూ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కొంచెం ఏదో చూపించారు. మరి చూపించిన తర్వాత అంటే గతంలో పవన్ కళ్యాణ్ ముంబైలో ఉండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ వార్స్ మొదలవుతున్నాయా అంత కొంచెం తెలియనట్టుగా ఈ ట్రైలర్ అయితే స్టార్టింగ్ వచ్చింది. మరి తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండడం, ఆమె ఈ లాంగ్వేజ్ ఏంటి చేతి మీద ఉన్న టాటూని అడగడం, దెన్ అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి ఆయన వెళ్ళడం, ఇమ్రాన్ హష్మీతో మాట్లాడినప్పుడు ఆయన ఫోన్ లో బాంబే వస్తున్నా తలలు జాగ్రత్త, ముంబై వస్తున్నాను తలలు తెగుతాయి అంటూ ఆయన డైలాగులు వేయడం, మరి ముంబైకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఒక బ్యాగ్తో ఆయన బస్సు దిగి ఆ బ్లడ్ కారడం, ఇదంతా కూడా రక్తపాతాన్ని సృష్టిస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ ఇస్తుంది. ఇంకా థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటూ ఆ ట్రైలర్లో కొద్దిసేపు అయితే కనిపించింది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ చూసినా, మరి రెట్రో విధానం, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా సరికొత్తగా ఆయన కొంచెం ఏమంటారు గ్లామర్గా కూడా కనిపించడం జరిగింది. మరి మొత్తానికి ట్రైలర్ చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కానివ్వండి, లేదంటే ఇటు సినీ అభిమానులకు కానివ్వండి నచ్చే విధంగానే ఉంది. యాక్షన్ ఫిలిం, గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ చేసినటువంటివి. ఇటు పక్క ఇమ్రాన్ హష్మీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తారో ఆయన గొంతులో వణుకు. మరి మొత్తానికి ఈయన బాలీవుడ్ నుంచి ఫస్ట్ టైం ఇటు టాలీవుడ్ విలన్గా యాక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్గా బాగా చూపించారని మనం చెప్పుకోవచ్చు. అంటే కథ కొంచెం తెలియనట్టుగా, అసలు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఫోన్లో మళ్ళీ ముంబైకి వస్తున్నాను అంటే గతంలో ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రేరేపిస్తూ, అంటే ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఫ్లాష్ బ్యాక్లో ఇంకా ఏమన్నా రోల్స్ ఉన్నాయా, ఇటీవల కాలంలో అకిరానందన్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారని చెప్పి పలు కథనాలు అయితే ఎక్కువగా వచ్చేసాయి. మరి మనకి ట్రైలర్లో అయితే ఎక్కడా కనిపించలేదు. మరి ఫ్లాష్ బ్యాక్లో అకిరానందన్ ఏమన్నా ఉంటారా, ఇలాంటివి అయితే కొన్ని ఆసక్తికరంగా మారాయి ట్రైలర్ని చూస్తే. మరీ ముఖ్యంగా ఈ ట్రైలర్లో ఒక 5 అంశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ది ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసామో, ముంబై వస్తున్నాను తలలు తెగుతాయనే డైలాగ్ ఉందో, అంటే ఫ్లాష్ బ్యాక్ ఉంది. మరి జపనీస్ నిన్న మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చూసాము. పవర్ స్టార్ స్టైల్ కానివ్వండి, ఆయన చెప్పిన విధానం కానివ్వండి, అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఆయన జపనీస్, ఆయనకి ఆ లాంగ్వేజ్ ఏ విధంగా వచ్చింది ఇదంతా కూడా ఉంటుందా అని. సెకండ్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టే అకిరానందన్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతోనే ఆయన పరిచయం కాబోతున్నాడు సినీ ఇండస్ట్రీకి అని చెప్పి పలు కథనాలు వచ్చాయి. మరి మొత్తానికి ఆ ఫ్లాష్ బ్యాక్లో అకిరానందన్ ఉండే అవకాశాలు ఉన్నాయా, ఇది సెకండ్ పాయింట్. మరి థర్డ్ పాయింట్కి వచ్చేసినట్లయితే ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్కి ఫస్ట్ టైం, అంటే తొలి పరిచయం కాబోతున్నారు. ఆయన మాస్ ఎలివేషన్స్, అంటే ఒక విలన్కు ఉండాల్సినటువంటి ఆ గట్స్, ఆ పవర్ఫుల్ డైలాగ్స్, సుజిత్ ఆయన్ని చాలా బాగా తెరకెక్కించారని మనం చెప్పుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అటు రెట్రోలిక్స్, అవుట్ఫిట్, యాక్షన్ మొత్తం సినిమాకి బలంగా ఉండే విధంగా, ఒకవేళ మూవీ అటు ఇటు అయినా సరే పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకుని నడిపించే విధంగా ఉంది, ఆయన క్యారెక్టర్ చాలా బలంగా ఉంది అన్నట్టుగా అయితే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక
ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసినట్లయితే తమన్ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్. అంటే మొత్తానికి ట్రైలర్కి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి సెట్ అయ్యే విధంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, మొత్తానికి ఓజీ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. మరి ఓజీ సినిమా ఎలా ఉండబోతుందో సిజిత్ తన డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చూపించిన తీరు, ఆయన ఏ విధంగా పవన్ కళ్యాణ్ని మరిచాయో మరి ఈ ట్రైలర్ బట్టి కొంచెమే మనకు తెలిసింది. మరి కథ ఏ విధంగా ఉండబోతుంది, ఫ్లాష్ బ్యాక్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రియాంక మోహనన్ క్యారెక్టర్ ఇంకా ఏ విధంగా అవుతుంది, ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ కానివ్వండి, ఆ సాంగ్ కానివ్వండి, పోస్టర్ కానివ్వండి, ఓజీ సినిమా పైన అయితే హైప్ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ కాస్త డిఫరెంట్గా ఉండి మూవీ అయితే ఏ విధంగా ఉండబోతుందో చూడాలంటే సెప్టెంబర్ 25 వరకు వేచి ఉండాల్సిందే.